హలో అండి. నన్ను చాలామంది మెసేజ్ చేసి అడుగుతున్నారు. ఈరోజు ఆస్ట్రియాలో ఏమైంది అని. న్యూస్ చూస్తున్నారని అనుకుంటున్నారు. గ్రాడ్స్‌లో చాలా పెద్ద ట్రాజెడీ జరిగిందండి. ఎవ్వరు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత దారుణం జరిగింది. ఒక స్కూల్‌లో షూటింగ్ జరిగిందండి. ఆ స్కూల్ మా ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉంటది. ఒక ఫార్మర్ పిల్లోడు వచ్చి 9 మంది స్టూడెంట్స్‌ని ర్యాండమ్‌గా చంపేసి తను కూడా షూట్ చేసుకొని చనిపోయాడు. ఈ 9 మంది స్టూడెంట్స్ 14-18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళే. చాలామంది ఇంజర్డ్ కూడా అయ్యారంట. ఆస్ట్రియాలో ఇలా జరగడం ఫస్ట్ టైం అని వింటున్నాను. ఆస్ట్రియా ఎప్పుడు వరల్డ్ సేఫెస్ట్ కంట్రీస్‌లో టాప్ 5లో ఉంటది. కానీ ఇప్పుడు ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఈ కంట్రీకి ఉన్న పేరు తగ్గిపోతుంది. ప్రతిసారి యూఎస్ఏలో స్కూల్స్‌లో షూటింగ్ జరిగింది అని విన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు మా ఊర్లో అది కూడా మా ఇంటి పక్కనే జరగడం అన్నది చాలా షాకింగ్‌గా ఉంది. ఇక్కడ నేను కొంతమంది ఆస్ట్రియన్స్‌తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ పిల్లలకి చాలా ఫ్రీడమ్ ఇచ్చి పెంచుతారు పేరెంట్స్. మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు. అయితే ఆ అబ్బాయి ఎందుకు షూట్ చేసుంటాడు అనే దాని గురించి పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఒక టీనేజ్ గర్ల్‌కి మదర్‌గా ఇంకా నేను షాకింగ్‌లో ఉన్నాను. స్కూలే పిల్లలకి చాలా సేఫ్ ప్లేస్ అని అనుకుంటాము. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మా ఊరు గ్రాడ్స్ ఆస్ట్రియాలోని ఇంకా సేఫ్ అంటారు. కానీ సడన్గా ఇలా జరిగింది అంటేనే భయమేస్తుంది. ఇప్పటికైతే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది అని అంటున్నారు. ఇది ఏమాత్రం టెర్రర్ అటాక్ కాదు కాబట్టి జనరల్ పబ్లిక్ అయితే ఏం భయం లేదు. ఈ కాలంలో పిల్లలు చాలా అరోగెంట్‌గా తయారవుతున్నారు. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ కొంచెం గట్టిగా అరిస్తేనే ఎదురు మాట్లాడుతున్నారు. మనం చదివేటప్పుడు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా లేదంటే ఇంట్లో పేరెంట్స్‌కి ఎదురు మాట్లాడినా కూడా మన పేరెంట్స్ డైరెక్ట్‌గా స్కూల్‌కి వచ్చి టీచర్స్‌తో కొంచెం బాగా కొట్టి భయం పెట్టండి అని కంప్లైంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం కొట్టినా లేదంటే పిల్లల్ని కొంచెం తిట్టినా కూడా పేరెంట్సే వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. పిల్లలు కూడా అలాగే మూవీస్, మీడియాలో ఎలా బిహేవ్ చేస్తున్నారో అది చూసి పిల్లలు కూడా బాగా చెడిపోతున్నారు. ఆ అబ్బాయికి మాత్రం గన్ ఎక్కడి నుంచి దొరికిందో, వాడు ఎంత ధైర్యం చేసి అలా చేసుంటాడో అతనికే తెలియాలి. కానీ జరిగిందేదో జరిగిపోయింది. 9 మంది పిల్లల ప్రాణాలు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఈ బాధ నుంచి లైఫ్‌లో బయటికి రాలేరు. ఇక్కడ పిల్లలకి చిన్న ఏజ్‌లోనే అన్నీ తెలిసిపోతున్నాయి. డెసిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఎమోషన్స్‌ని అయితే అసలు దాచుకోలేరండి ఇక్కడ పిల్లలు. ఇక్కడ నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది నాకు ఒక పెద్ద కల్చరల్ షాక్ అనమాట. నేను దీని గురించి ఇంకా డీటెయిల్ వ్లాగ్ చేస్తాను. ఇండియాలో ఉన్న పిల్లల బిహేవియర్‌కి అండ్ ఇక్కడ ఉన్న పిల్లల బిహేవియర్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేసి.